క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్న బలభద్రాపురం గ్రామంలో ఇంటింటా సర్వే కొనసాగుతోంది. గ్రామ సచివాలయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు వైద్య సిబ్బంది. పరిశ్రమల కారణంగానే క్యాన్సర్ వస్తోందని ఒక గ్రామానికి ఆపాదించడం సరికాదన్నారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. బలభద్రాపురం చుట్టుపక్కల గ్రామాల్లోనూ పరిశ్రమలున్నాయని, కానీ ఆయా గ్రామాల్లో ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ కాలేదని చెప్పారు. ప్రజలు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. జాతీయ సగటు రేటు కంటే తక్కువగానే బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు నమోదయ్యాయనంటోన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ఇంకా అక్కడ సంబంధించి క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఇంకా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోజు హోమియో సంబంధించి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకుందాం. మన దగ్గర జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గారు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉన్నారు మేడం ప్రస్తుతం గ్రామం? అసలు ప్రజలు ఎవరు కూడా భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఆ గ్రామంలో ఏదో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడ్డారు అని అపోహలు కూడా అవసరం లేదు. సో మనము 2 డేస్గా డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఏదైతే నెంబర్ ఉందో దట్ ఈస్ ఇన్ ఎవ్రీవేర్. అది ఇట్ ఈస్ లైక్ నేషనల్ యావరేజ్ కన్నా చాలా చాలా తక్కువగానే ఉంది. దాంతోపాటుగా సిమ్టమాటిక్స్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఈరోజు మనం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ద్వారా మనం ఈరోజు స్క్రీనింగ్ కూడా అవుతుంది. దాంతోపాటుగా కొందరు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వైజాగ్లో మనకి హోమీ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ఉంది, అక్కడ కూడా పంపిస్తున్నాం. సో మాకు ఈ 2 డేస్లో వెరిఫై చేసుకొని అక్కడ ఉన్న పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినాక, అలానే ఎక్స్పర్ట్స్ డాక్టర్స్తో కూడా స్టడీ చేసినాక అర్థమైంది ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది అలార్మింగ్ కాదు. అలానే ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ మన ప్రభుత్వం ఏదే ఉన్నా కూడా కంప్లీట్గా 100% ఉచితంగా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వాళ్ళందరూ ఆరోగ్యంగానే బయటపడతారు. బట్ ఒక్క పర్టికులర్ ఏరియాకి అలా అనేది ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ కూడా సేకరించారు. ఇప్పుడు వాటర్ శాంపిల్స్ కానీ అదర్వైజ్ ఎనీ ఎయిర్ కానీ ట్రిగ్గర్ చేసేటప్పుడు అన్నిటికీ ఒకే రకమైనది ఏదో ఒకటి వస్తుంది. సో అక్కడ ఎలర్జీస్ కానీ లేకపోతే స్కిన్కి సంబంధించింది కానీ లేకపోతే గట్కి సంబంధించింది అని ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అయితే ఏమీ కనిపించలేదు. అయినా ప్రజలకి ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయడానికి ఈరోజు కూడా టీమ్స్ వెళ్ళాయి. వాళ్ళ ఆస్పెక్ట్స్ కూడా వెరిఫై చేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే దీని మీద ప్రజలకి అవగాహన కల్పించడానికి కూడా ఇంకా చర్యలు తీసుకుంటున్నాం. అయితే గ్రామాల్లో చూసినట్లయితే సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సర్వేలు నేపథ్యంలోని అక్కడ ఈ ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు, దాంతో ప్రజలు ఎవరు భయాందోళన చెందకండి, అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఒక్క గ్రామంలోనికే ఇక్కడ క్యాన్సర్ వ్యాధి సంభవిస్తుంది అని చెప్పేసి ఆపాదించడం, ఒక గ్రామానికి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. జాతీయ సగటు రేటు కంటే అక్కడ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.